వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సూపర్ హిట్ ప్రోగ్రాంలో మంత్రి భరత్ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అందులో ప్రధానంగా మీ జిల్లాలో మీ మీ పొరుగునున్న జిల్లాలో ఈ వ్యవహారం జరుగుతుంది. మీరు ఇన్ఛార్జ్గా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. రేపు సభకి ఎట్లా 4 లక్షల మంది సభకి హాజరయ్యే పరిస్థితి ఉంటుంది అని అంటారు. అంత ఎస్టిమేషన్ చేయొచ్చా సార్? ఇక్కడ ఎస్టిమేషన్ ఆఫ్ నంబర్ కాదు, మీరు నేను ఎస్టిమేట్ చేసిన దానికన్నా డబల్ ఉంటుంది అనేది మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ప్రజల్లో అడుగుతున్నాము, ఎవరిని అడిగినా సార్ మాకు ఇట్లాంటి బహిరంగ సభ అనంతపూర్లో పెడుతుందని వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనేది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ప్రజలు. వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ ఇస్తున్నారంటే మనం చెప్పిండేవి ఏదైతే ఎలక్షన్స్లో ప్రామిస్ చేసిన దాన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పి వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంది. దాన్ని కంప్లీట్ చేశాం కాబట్టి ప్రజలకు కూడా తెలియాలా అనే ఉద్దేశంతో ఈరోజు సూపర్ హిట్ కార్యక్రమం బహిరంగ సభ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో నేను ఒకటే చెప్పేదండి, అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించేది ప్రశ్నిస్తలేదు, ప్రజలు అందుకనే తీర్పు ఇచ్చారు. వాళ్ళు ప్రశ్నించేదన్నా కరెక్ట్గా ప్రశ్నిస్తే రేపు అపోజిషన్లో కూర్చునేదానికి ఫ్యూచర్లో అనేది ఉంటుంది 29లో, లేకపోతే సింగిల్ డిజిట్కి పడిపోతారు. 18 అంటే అసెంబ్లీ జరగబోతుంది 18 నుంచి. మీరేమో వాళ్ళని రమ్మంటున్నారు, వాళ్ళేమో మీకు ముందు మాకు అపోజిషన్ ఇవ్వండి, అప్పుడు మేము వస్తాం, అప్పుడు మా వాయిస్ వినిపిస్తాం, మీకు ఇచ్చే ధైర్యం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు? ధైర్యం లేదనే మాటలు అనేది చాలా నవ్వు వస్తుందండి. ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఇట్ ఈస్ నాట్ అస్ 175కి 10% మినిమం ఉంటే, ఇది కాన్స్టిట్యూషన్ రాసిండేది, అది 10% అంటే దగ్గర 19 ఉండాలా. లేదు కాబట్టి రాలేదు. అది నేను ఈడమో సీఎం గారు రేపు అంటే నేను సీఎం అయితే నేను వచ్చి కూర్చోని అంటే ప్రజలు తీర్పు ఇవ్వాలండి. అది అర్థం చేసుకోవడం లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. వాళ్ళు అట్లే ఉంటే మాకు మంచిదే. అపోజిషన్ వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటే వాళ్ళ క్వశ్చన్ ఎట్లా చేయాలంటే మేము ఆలోచనలో పడాలన్నమాట. వాళ్ళు అట్లా క్వశ్చన్ చేస్తలేరు, లేనిది సృష్టిస్తున్నారు. మా కర్నూలులో ఎన్ని డ్రామాలు జరిగినాయి మీరు చూసింటారు, పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది. వాళ్ళకి లిక్కర్ వేసి పాయిజన్ ఇచ్చినట్లు క్రియేట్ చేశారు. సో ఇట్లా క్రియేట్ చేసే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. మనం లేనిది థర్డ్ అయ్యామంటే సీసీటీవీ కెమెరాలు అట్లా ఉన్నాయి. సో దే షుడ్ కమ్ టు ద రియాలిటీ ఇఫ్ దే వాంట్ టు సర్వైవ్. అట్లీస్ట్ అపోజిషన్ తెచ్చుకోవాలనుకుంటే, అపోజిషన్ అన్న తెచ్చుకోవాలంటే పని చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. నేను వాళ్ళకి అదే చెప్పేది, గమనించండి. మీరు చేసే క్వశ్చన్ని మేము ఆలోచనలో పడాలా, అవి ఆలోచన చేయండి. అప్పుడు అపోజిషన్గా పనిచేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు యూరియాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నిరసనలు చేసిన పరిస్థితి. నిజంగా మంత్రిగా చెప్పండి, మీ డిస్కషన్స్లో ఆల్రెడీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, ఆల్రెడీ యూరియా అంతా ఉంది అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంకా రైతులు ప్రాపర్గా యూరియా ఎందుకు అందలే? ఇప్పుడు కొన్ని చోట్ల ఏమైందంటే వీళ్ళ రూమర్స్ పుట్టించారు. ఆ రూమర్స్ పుట్టించేసి యూరియా లేదనుకునేసి కొద్దిగా ఎక్కువ కొనేశారు. కొన్ని చోట్ల షార్టేజ్ వచ్చింది, దాన్ని మరీ సెట్ చేశారు. సెట్ చేసిన దాన్ని కూడా మరీ ఇష్యూ చేస్తున్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు మా కర్నూలులో వెళ్ళి మీకు నిన్నారు, వెంటనే సార్కి మేము తీసుకుపోయినాం, నోటీస్లోకి తీసుకుపోయి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు కొద్దిగా రైతులకి సపోర్ట్స్ ఇస్తే కానీ వాళ్ళు ఇది ప్రాబ్లం ఉంటుంది అంటే ఇమ్మీడియట్గా రివ్యూ చేసి 3rd డే ఆర్ 4th డే హెస్ గివెన్. ఎందుకు 5 ఏళ్లలో వాళ్ళు ఉండరు కదా, ఏ రోజన్నా సహకారాలు అందించారా? ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే మినిమం సపోర్ట్ ఏమన్నా ఇచ్చారా ఫార్మర్స్కి? ఏమీ లేదు. అదే నేను అంటున్నా, 1200 అండి, ఎప్పుడూ లేదు. అంత సపోర్ట్కి ఇస్తుంటే కూడా వాళ్ళు రియలైజ్ కావటం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దిమ్. వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళు అర్థం కాక దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ సంథింగ్ అండ్ దెన్ దాంట్లో ఇష్యూ ఉందని చేస్తున్నారు, దాంట్లో దొరికిపోతున్నారు. నుంచి పేదలకు అందాల్సిన వైద్యాన్ని ఎక్కడో ప్రైవేటు వ్యక్తులకు పరం చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి మాట్లాడు. దాని మీద కూడా కొంత విమర్శలు వస్తున్న పరిస్థితి. సార్ ఇప్పుడు ఖజానాన్ని ఖాళీ చేశారు, పని చేయలే, అందుకనే వాళ్ళకి 11 వచ్చింది. మనము పీపీపీ మోడల్లో కండిషన్స్ పెట్టాం, ఎట్లా పడితే అట్లా ఎవరికంటే అట్లా అలాట్ చేసేది కాదు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్. మనం డెవలప్ చేయాలా, కంప్లీట్ చేయాలా. ఖజానా ఒక పక్క ఖాళీ ఉంది, సూపర్ 6 కార్యక్రమాలు చేయాలా అనుకోండి, అవన్నీ మనం మాట ఇచ్చింది, పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. సో దేర్ ఈజ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎ ప్రాసెస్. ఊరికే గుడ్డిగా ఏదోగా అంటగడతలేదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, బీద వాళ్ళకి హెల్ప్ చేసేదాని విషయంలో ఎట్లుంటుంది, అట్లీస్ట్ కంప్లీట్ చేసే ఉద్దేశం ఉంది మాకు. ఇప్పుడు పాట్ హోల్స్ లాస్ట్ 5 ఏళ్ళలో ఒక రోడ్ వేయలే,
మేము చేసాము. కొన్ని ఉంటాయి పాట్ హోల్స్, ఏంది ఓవర్ నైట్ అయిపోతా, యు నీడ్ టైం. అందుకే నేను అంటున్నా, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అంటే రేపు 20 ఏళ్ళు మా స్టేబుల్ గవర్నమెంట్ ఇట్లే కంటిన్యూ అయితే మన డ్రీమ్స్ ఉంటాయి కదా, మనం రాత్రి కళల్లో అంటాం, ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే వీ కెన్ ఫుల్ఫిల్ ఇట్. అండ్ ఓన్లీ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అంటే 15 సంవత్సరాల్లో 15 నెలల్లో మీకు వచ్చిన ఫండింగ్లో ఇప్పటి వరకు జరిగిన నిజంగా మీ అనుకున్నారా ఇంత త్వరగా మేము ఇవన్నీ ఇవ్వగలం అనే ఒక ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా? నిజంగా మీరు ఏమైనా థింక్ చేయగలిగారా? అంటే ఈ 15 నెలల్లో ఈ సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాము అనే ఒక ఆలోచన ఉండింది అంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి? చాలానే అనుకున్నాం, చాలా టఫ్ అనుకున్నాం. బట్ చంద్రబాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్, క్రైసిస్ ఎప్పుడైనా ఉందంటే ఆయన కంప్యూటర్ లెక్క పనిచేస్తుంది బ్రెయిన్. ఎట్లా ఏం సాధించాలా, ఎట్లా తేవాలా ఫండ్స్ని, ఎట్లా ఫుల్ఫిల్ చేయాలా అనేది. దట్ లీడర్షిప్ ఫార్చునేట్లీ వీ హ్యావ్ విత్ అస్. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, సుఖ సంతోషాల్లో ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈస్, అందరికీ నేను ఎప్పుడు ప్రజలందరికీ చెప్పేది, ఒక 20 ఏళ్ళు మాకు ఇవ్వండి, యూ విల్ సీ డిఫరెంట్ బెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, విల్ డూ ద బెస్ట్ ఆల్ దట్. ఇప్పుడు మీరు జస్ట్ 15 monthsలో 11 lakh crores పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందండి. నాట్ ఏ జోక్. అది ఎంత హైలీ కాంపిటీషన్ ఉందనుకుంటున్నారు, అసలు పేరు చెప్తే అట్లా పట్టుకోబోయే దాంట్లో ఉన్నారు. మరోవైపు కంప్లైంట్స్, మెయిల్స్ ఇవన్నీ చేస్తూ మనం తేగలుగుతున్నామంటే ఆ ట్రస్ట్, చంద్రబాబు గారి పైన ఉండే ట్రస్ట్. 99లో సార్ కానీ సెకండ్ టైం సీఎం కాకపోయింటే ఈరోజు హైదరాబాద్ అది ఉండేదా? అవుటర్ రింగ్ రోడ్ వచ్చేదా? హైటెక్ సిటీ వచ్చేదా? ఎయిర్పోర్ట్ వచ్చేదా? సో మెనీ థింగ్స్ జస్ట్ బికాస్ హీ వాస్ కంటిన్యూడ్ ఫర్ సెకండ్ టర్మ్. అందుకే నేను ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏమొచ్చిన ఎలక్షన్స్ మాకే తీర్పు ఇవ్వండి, వీఆర్ గోయింగ్ టు డూ ద బెస్ట్. 2 decades కంటిన్యూ అయింది అనుకోండి, మన డ్రీమ్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ భరత్ గారు. సో ఇది భరత్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న 15 నెలల్లో మేము ఇచ్చిన అభివృద్ధి రాబోయే 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కూడా ఈ అభివృద్ధి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాయే ప్రసక్తి లేదు. రేపు అనంతపూర్లో జరుగుతున్న సభ సూపర్ హిట్ కాబోతుందని చెప్పి మంత్రి భరత్ చెప్తున్న పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.